హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తెలంగాణలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయినటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి అయితే ఏడుపాయలకి అయితే వెళ్తున్నాం. సో మనమైతే మెదక్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. మెదక్ నుంచి అయితే 13 కిలోమీటర్ల డిస్టెన్స్. ఎవరైనా హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే వాళ్ళకైతే 92 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గోపురం దాటిన తర్వాత ఇక్కడ ప్రవహించే ఈ నది అయితే మంజిరా నది అన్నమాట. సో ఈ మంజిరా నది 7 పాయలుగా విడిపోయి తిరిగి ఇక్కడే కలిసి గోదావరి నదిలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో 7 పాయలు ఒక పాయ అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్ళడం వల్ల ఈ ఆలయానికి అయితే 7 పాయలు అని అయితే పేరు వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే అయితే సంతానగుండం అన్నమాట. ఈ సంతానగుండంలో సంతానం లేని వారు స్నానం చేయడం వల్ల సంతానం అయితే కలుగుతుందని చాలా మంది భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. సో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇలా గుట్టపైకి వెళ్తూ ఉంటే ఇక్కడ ఎల్లమ్మ ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఎల్లమ్మ ఆలయం దర్శించుకున్న తర్వాత పైకి ఇంకా వెళ్తుంటే రాళ్లలో జమదగ్ని ముని ఆలయం కూడా కనిపిస్తుంది. సో ప్రతి సంవత్సరం చాలా పెద్ద జాతర అయితే జరుగుతుంది ఇక్కడ. సండే కూడా చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. రీసెంట్ టైంలో మీరు ఎప్పుడు ఏడుపాయలను దర్శించుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్త చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.